ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి. గుప్తా గారు లేటుగా వచ్చారు. మీరు ఎంట్రీ యాక్సెస్ తీసేసుకున్నారు, న్యాయమే. కానీ నేనేం చేశానని నన్ను కూడా లోపలికి రానివ్వట్లేదు. మిత్రద్రోహి, నమ్మకద్రోహి. ఎక్కడో ఎవరో జంతికలు తింటున్నట్టున్నారు. అయిపోయినట్టున్నాయి. చూడండి రాజుగారు, కావాలనుకుంటే మీరు తెలుసుకోండి. ఇప్పుడు నన్ను లోపలికైనా రానివ్వండి, లేదా కిందకైనా పంపించండి. ఆత్మగా అక్కడే ఉంటాను. అది లేదంటే వేరే లోకానికి పంపించండి. నీ అంతటా నీవే ఇచ్చటకు వచ్చితివి. ఎప్పుడు మరలా వెళ్ళవలనని కోరిక పుట్టినదా? నీ పిల్లల్ని చూడవలనని ఆశ పుట్టినదా? లేక మరొక్కసారి నీ పతిదేవుణ్ణి కళ్ళారా చూడవలనని అనిపించుచున్నదా? ఇవన్నీయూ కాక మీ అత్తమామల ప్రేమని మరొక్కసారి వారి మాటల్లో వినవలనని కోరిక కలిగినదా? లేదు రాజుగారు, లేదు. నాకు పిల్లల్ని చూడాలని లేదు, నా భర్తని చూడాలని లేదు. మా అత్త మమ్మల్ని చూసుకోవాలని, కానీ వాళ్ళకి నా పరిస్థితి గురించి అంతా చెప్పుకోవాలని నాకు లేదు. నన్ను చంపింది ఎవరో తెలుసుకుందామని. పుట్టుకతోనే తల్లిదండ్రుల్ని దూరం చేశారు. తలరాతాన్ని సరిపెట్టుకున్నాను. అమ్మ ప్రేమ, నాన్న ధైర్యంతో బతకాల్సిన నేను ఒంటరితనంతో భయాల మధ్య బ్రతికాను. అయినా ఏ రోజు నాకే ఎందుకు ఇలా జరిగిందని నిరాశపడలేదు రాజుగారు. నాకు కుటుంబం లేకపోతేనే నేనొక గొప్ప కుటుంబాన్ని నిర్మించాలి అనుకున్నా. నిర్మించుకున్నాను కూడా రాజుగారు. ఒక గొప్ప అందమైన కుటుంబం. అంతా బాగా జరుగుతుంది అనుకునే లోపే ఆయుష్ తీరిపోయి అర్ధాంతరంగా చనిపోయాను. నా బతుకులోనూ చావులోనూ అర్థం లేకుండా పోయింది రాజుగారు. అందుకే ఎందుకు చనిపోయాను అనైనా తెలుసుకుందాం అనుకుంటున్నా. దయచేసి నేనెందుకు చనిపోయానో, ఏ స్వార్థానికి బలయ్యానో నాకు చెప్పండి ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.